హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఇక ప్రోమో అయితే వచ్చేసిందండి. ఇక ప్రోమోలో నాగార్జున గారు సూపర్ లుక్లో అయితే ఎంట్రీ అయితే ఇచ్చేశారు. ఇక నాగార్జున గారు మాత్రమే కాదు, అమలా గారితో పాటు అయితే వచ్చేసారు. మరి అమలా గారు కూడా వచ్చారంటే ఏదో ఒక న్యూస్ అయితే తీసుకుని వచ్చే ఉంటారు కదా. అదేనండి, శివ సినిమా రిలీజ్ అయ్యి 36 ఇయర్స్ అయిన సందర్భంలో దీన్ని ప్రీ రిలీజ్ అయితే చేస్తున్నారంటే November 14th. అందుకని ఆర్జీవి గారితో పాటు వీళ్ళంతా టీం అయితే వచ్చేసి చక్కగా దీన్ని అయితే అనౌన్స్ చేసేసారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆర్జీవి గారిని చూసారు కదా, రాము ఏమడిగాడు, మీకు ఎలా అనిపిస్తుంది దీన్ని సక్సెస్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే, అదేంట్రా స్టూపిడ్ క్వశ్చన్ అని చెప్పి అంటాడు కదా. ఇక ఆర్జీవి గారితో మాట్లాడాలంటేనే చాలా గట్స్ ఉండాలండి. ఆయన ఏది చెప్పినా కానీ అంత సామాన్యంగా సరిగ్గా రెస్పాన్సే ఇవ్వరు కదా. ఇంకా ఈ సినిమా మాత్రం సూపర్ అంటే సూపర్ డూపర్ హిట్ అవుతుందని నాగార్జున గారు అయితే చెప్పేస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు హౌస్లో ఉంటారా అంటే, సంజన గారి లాంటి అమ్మాయిలు కానీ అందరూ అలాగే ఉంటే నేనైతే ఉంటానని చెప్పేస్తున్నారు. చాలా చాలా అంటే చాలా ఫన్నీగా మాట్లాడుతూ ఉంటారు కొన్నిసార్లు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు సాటర్డే అప్డేట్స్ అయితే చాలా అంటే చాలా హైలైట్గా ఉండబోతున్నాయండి. ఇక రాము రాతోడైతే సెల్ఫ్ ఎవిక్షన్ అయితే చేసేసుకొని తనైతే హౌస్ నుండి బయటికి వెళ్ళిపోయాడు. చాలా కన్విన్స్ చేశారంట, కానీ అబ్బాయి అయితే అస్సలు ఒప్పుకోలేదంటే, అందుకని తను సాటర్డే రోజే వెళ్ళిపోతున్నాడు. అలాగే నెక్స్ట్ వచ్చేసి టాప్ 6 ఎవరు ఉంటారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ని అయితే అడగడం జరిగిందంట. ఇక ఆడియన్స్ అయితే ఫస్ట్ సుమన్ శెట్టి గారిని, సెకండ్ ఇమ్మాన్యుయల్ని, థర్డ్ తనూజ, ఫోర్త్ కళ్యాణ్ అండ్ ఫిఫ్త్ రీతు, సిక్స్త్ డెమాన్ అయితే పెట్టేశారంట. ఇక ఈ 6 మెంబర్స్కి ఒక్కొక్క పవర్ కూడా ఇచ్చారట. ఇక సుమన్ శెట్టి గారికి ఇచ్చిన పవర్ ఏంటంటే, నిన్ను డైరెక్ట్ కంటెండర్గా చేసేస్తాను, కానీ బరడి గారి ఫ్యామిలీ రాకుండా ఉండాలి, అది కన్విన్స్ చేయని చెప్తే, ఇక సుమన్ శెట్టి గారు వద్దు సార్ నాకు అవసరం లేదు, డైరెక్ట్ కంటెండర్ బర్నీ గారి ఫ్యామిలీ రావాలని చెప్పేసట. అందుకని ఆ పవర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇమ్మాన్యుయల్కి వచ్చేసి వాళ్ళ లవర్ దగ్గర నుంచి, అదే ఎంబీబీఎస్ లవర్ ఒక అమ్మాయి ఉందని చెప్పారు కదా, తన లవర్ దగ్గర నుంచి ఒక వాయిస్ నోట్ అయితే వస్తుంది. దానికి గౌరవ్ దగ్గర ఉన్న బ్లెస్సింగ్ పవర్ని తీసేసుకోవాలని చెప్పింది. తర్వాత బ్లెస్సింగ్ పవర్ని తీసేసి ఇమ్మాన్యుయల్కి అయితే వాయిస్ వచ్చేసిందంట. ఇక తనూజ గారికి వచ్చి వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఏదో ఉందంట, తన వాయిస్ నోట్ వస్తుంది, కానీ కళ్యాణ్ని 6 weeks నామినేషన్స్లో పెట్టాలి అని చెప్తే దానికి అమ్మాయి ఒప్పుకోలేదంట. సరే 2 weeks అన్నా అంటే అది కూడా ఒప్పుకోలేదంట. అందుకని ఆ పవర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక కళ్యాణ్కి అయితే నువ్వు అన్లిమిటెడ్ ఫుడ్ అయితే తినొచ్చు ఈ వీక్, కానీ దానికి చేయవలసింది ఏంటంటే నిఖిల్ని 2 weeks నామినేషన్లో పెట్టడం. ఇక దాంతో కళ్యాణ్ అయితే, సార్ నేను ఆల్రెడీ తనని నెక్స్ట్ వీక్ చేయాలనుకుంటున్నాను నామినేట్, కాబట్టి 2 weeks నామినేషన్ అయితే నేను ఒప్పుకోను సార్ అని చెప్పేసరికి ఇక ఆ పవర్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇక రీతు వచ్చేసరికి తనకి వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి షర్ట్ అయితే వస్తుందంట. ఆ షర్ట్ కావాలంటే సంజన గారు శారీస్ మొత్తం కూడా ఇక ఆమె ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కట్టుకోకుండా దాన్ని బ్యాన్ చేయాలన్నట్టుగా చెప్పేశారంట. ఇక రీతు అయితే, సార్ నేను ఒప్పిస్తాను సార్, ఆమె కోసం నేను హెయిర్ కట్ చేసుకున్నాను కాబట్టి సో ఆమె కూడా ఒప్పుకుంటుంది, సో నాకైతే ఆ షర్ట్ కావాలి అని చెప్పేసి, మా నాన్న షర్ట్ కావాలని చెప్పేసి తనైతే అడుగుతుందంట. మరి ఇప్పుడు సంజన గారు ఒప్పుకుంటారో లేదో చూడాలి. ఇక డేమాన్కి వచ్చేసరికి వాళ్ళ ఫ్యామిలీ పిక్చర్ ఏదో చూపిస్తాను ఇస్తాము అని అంటే, అప్పుడే వెంటనే రీతు వచ్చేసి, సార్ నాకు మా ఫ్యామిలీ ఫోటో కూడా కావాలి సార్ అంటే, అమ్మ ఇన్ని కుదరవు, ఓన్లీ ఒకటేను మీ నాన్న షర్ట్ అయితే వస్తుందని చెప్పేసరికి ఇక డేమాన్ వచ్చేసి, సార్ నేను కళ్ళు మూసుకుంటే మా ఫ్యామిలీ ఫోటో నాకు ఎప్పుడు కళ్ళలోనే ఉంటుంది, రీతు మాత్రం ఎప్పుడు బాధపడుతుంది కాబట్టి రీతుకి ఇచ్చేసేయండి అని అయితే చెప్తారంటే, ఇక రీతుకి ఫ్యామిలీ ఫోటో కూడా వచ్చేస్తుంది. అలాగే ఇంకా మన కంటెస్టెంట్స్ అయితే మంచి మంచి డ్యాన్సులతో అమలా గారిని అలాగే నాగార్జున గారిని చాలా సంతోషపరుస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.